వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇవాళైతే మనం లోపల ఉన్న డెకరేషన్స్ అంతా ఐటమ్ అంతా మార్చాలనుకుంటున్నాను. అంటే మన బేసిక్ లుక్ అనేది మారుద్దాం అని చెప్పి ట్రై చేస్తున్నాను. అయితే నేనేం చేశానంటే పార్టీషన్ పెట్టి ఉంచాను. ఆస్కార్స్ అటు వెళ్తే రెడ్ టైల్ క్యాట్ ఫిష్ ఒకటి తినేసింది. సర్లే దీన్ని డివైడ్ చేద్దాం సపరేట్ చేశాను. నా దగ్గర ఉన్న ఒక 2 feet ట్యాంక్ అయితే లోపల ఇంటర్నల్గా ఒక 4 బాటమ్స్ వచ్చేలాగా సపరేట్ చేసి పార్టీషన్ చేశాను. దాంట్లో షిఫ్ట్ చేశాను. నేనైతే ప్రజెంట్ అయితే ఒక టేకు వుడ్ తీసుకున్నాను. మీకు ఐడియా ఉంటుంది, బయట కాలుస్తాం కదా చెక్క ముక్కలన్నీ కూడా వేసేసి, అట్లా సగం కాలంలో ఒక 2 ముక్కలు అయితే తీసుకొచ్చాను. ఎక్వివరెంట్లో సరిపోతాయని చెప్పేసి తీసుకొచ్చి దీన్ని అయితే నేను 1 day ఫుల్గా వాటర్లో అయితే స్టోర్ చేసి ఉంచాను. దానిపైన ఉన్న పేడు ముక్కలు ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని స్క్రబ్బర్ పెట్టి దాన్ని అయితే మన ట్యాంక్లో రిలీజ్ చేద్దామని చెప్పి ఈ ప్రజెంట్ ఈ రెడ్ టైల్ క్యాట్ ఫిష్ ఇవన్నీ కూడా నేను ఇంకొక పార్టీషన్ పెట్టుకొని 2 feet ట్యాంక్లో ఉంచానన్నా కదా, దాంట్లో అయితే షిఫ్ట్ చేశానన్న. చూసుకోవచ్చు రెడ్ టైల్ క్యాట్ ఫిష్ అప్పటికి ఇప్పటికి చాలా పెద్దదైంది. ఇదైతే ఆస్కార్స్ ఎప్పుడు బయటకు వస్తాయో ఎప్పుడు తినేద్దాం అని చెప్పి వెయిట్ చేస్తుంది. సో మనం వీటిని కలవకుండా పార్టీషన్ గ్లాస్ అయితే ప్లేస్ చేస్తాం కదా. నేనైతే ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను. ముందైతే మనం ఈ ఫిషెస్ అన్నీ కూడా షిఫ్ట్ చేసుకోవాలి వేరే ట్యాంక్లోకి. ఆక్సిజన్ అంతా పెట్టుకొని డైరెక్ట్గా షిఫ్ట్ చేయకూడదు. ఇప్పుడు దాన్ని కూడా వాటర్ 1 day బిఫోర్ స్టోర్ చేసుకోవాలి. అట్లాగే వాటర్ అంతా కూడా నా దగ్గర ఉన్న పైప్తో క్లియర్ చేశాను. సగం వాటర్ తీసి స్టోన్స్ అనేది తీసి క్లీన్ చేసి ఆ పాట్స్ అన్నీ కూడా క్లీన్ చేసి ఫిల్టర్స్ అన్ని మార్చిన తర్వాత అవుట్పుట్ అనేది ఎట్లా ఉందనంటే కనుక ఓన్లీ ఆ డ్రాఫ్ట్ వుడ్ ఏదైతే ఉందో ఆ వుడ్ ఒకటి పెట్టాను. ఆ తర్వాత స్టోన్స్ పెట్టాను. చూసుకోవచ్చు సపరేషన్ చేశాను. ఇట్లాగా పార్టీషన్ గ్లాస్ ఉంది. అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చింది. సరే ఇది చూస్తే కొద్దిగా ప్లెయిన్గా ఉందని చెప్పి నేనైతే బయటకు వెళ్ళి ఈ గ్రాస్ ఇవన్నీ కొనుక్కొచ్చాను. నాకు అర్థమైంది మీ మనసులో ఏముందంటే కొద్దిగా బాగా ఓవర్గా అంటుంది కదా, ఏంటి ఇంత బాగా ఉందని చెప్పేసి కలర్గా. నేనైతే దీన్ని ఇంకా చేంజెస్ చేస్తాను. కామెంట్ చేయండి ఒకవేళ మీకు రెడ్ కలర్ తీసేయాలా, గ్రీన్ కలర్ తీసేయాలా, ఎలాంటి లీవ్స్ తీసేయాలి, లేదంటే ఏ టైప్ చేస్తే చేంజెస్ బాగుంటుందని చెప్పి నాకైతే కామెంట్ చేయండి. చూసుకోవచ్చు లుక్ అయితే అవుట్లుక్ అయితే ఇలా ఉంది. నేనైతే దీంట్లో ఇంకా ఈ వాటర్ని మన బ్లాక్ వాటర్ అంటాం కదా, దాంట్లో కన్వర్ట్ చేద్దాం అని చెప్పి ట్రై చేస్తున్నాను. అది ఒక 2-3 daysలో అప్డేట్ ఇస్తాను. తర్వాత ఒక బ్యాడ్ న్యూస్ ఉంది, ఒకటి కాదు చాలా పెద్ద బ్యాడ్ న్యూస్. 1.5 day కరెంట్ లేదండి. ఇన్వర్టర్ కూడా పాడైపోయింది. దానివల్ల నా దగ్గర ఉన్న ఫిషెస్ అయితే అన్నీ చచ్చిపోయినాయి. ఇదైతే ఆల్మోస్ట్ చనిపోయే పరిస్థితిలో ఉంది. అసలు హెడ్ చిన్నది అయిపోయి కలర్ షేడ్ అయిపోయి అట్లా అంటే అట్లా అయిపోయింది దీని పరిస్థితి. నాకు ఏం చేయాలో ఏం అర్థం కాలేదు. 1.5 day మీరు ఏదైతే ఫిషెస్ చూసారో అన్నీ కూడా చనిపోయినాయి అన్న. అన్నీ మళ్ళీ కొనుక్కురావాలి. నాకైతే ఏం అర్థం కాలేదు. అన్నీ చనిపోయినాయి అన్న. మ్యాక్సిమం ఒక అరవన ఒకటి ఉంది, ఈ ఫ్లవర్ హార్న్ ఒకటి ఉంది, తర్వాత రెడ్ టైల్ క్యాట్ ఫిష్ ఒకటి ఉంది. మిగిలిన అన్నీ కూడా మళ్ళీ తీసుకురావాల్సిందే. అదే టైంలో నేను ఊరు వెళ్ళడం జరిగింది. ఊరి నుంచి వచ్చేసరికి ఇలా అయిందనమాట. ఏంటి